వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అందరికి కూడా షాకింగ్ రిజల్ట్. చాలామంది షాక్ గురయ్యారు. ఈవెన్ మనకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీళ్ళకి ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్ వీళ్ళకి చాలా మంచి 99% వస్తారు అనుకున్న స్టూడెంట్స్ అందరు కూడా 99% రాలేదు. సో చాలామంది ఈ స్టూడెంట్ ఇచ్చిన మనకు మార్క్స్ తర్వాత వాటి పర్సంటైల్ వాటిని తీసుకొని వీ మేడ్ సమ్ అనాలిసిస్ అనమాట యాక్చువల్గా. సో మనకు నిన్న ప్రకారం అంటే ఏదైతే మనకు లాస్ట్ స్కోర్ తీసుకున్నామో ఆ రిపోర్ట్ మీకు ఆల్రెడీ చూపించాం, షాకింగ్ రిజల్ట్స్ అని. కానీ మళ్ళీ మనకు వచ్చిన డేటా ప్రకారము ఒకటి అర్థమైంది ఏంటంటే 27th జనవరి ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ రాశారో వాళ్ళకి మాత్రమే ఈ రిజల్ట్స్కి అంటే ఈ రిజల్ట్లో చాలా అన్యాయం జరిగిపోయింది అనేది మనకు అర్థమైంది అనమాట. సో అసలు అంటే చాలామంది అంటే ఎవరైతే మనకు పెట్టారో వాళ్ళందరూ కూడా 27th జనవరి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుందో లేదో 27th రోజు ఎప్పుడైతే మనకు ఈ రిజల్ట్స్ వచ్చాయో, కీ రిలీజ్ అయిందో ఒకసారి చెక్ చేసుకొని మాకు స్కోర్ పెట్టండి అంటే కామెంట్స్లో కనీసం ఒక 100 to 120 మెంబర్స్ మినిమం స్టార్ట్ అవగానే వీడియో, సార్ మా కీ కనబడట్లేదు, మాది 27th షిఫ్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. బట్ 28th 30th ఫస్ట్ అందరిది వచ్చేసింది, కానీ 27th వాళ్ళది మాత్రం రాలేదు. కాబట్టి ఒకసారి మీకు కామెంట్స్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తే చాలా కామెంట్స్ ఉన్నాయి, కిందకి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. సార్ 27th షిఫ్ట్ ఆన్సర్ కీ ఛాలెంజ్, వీఆర్ నాట్ గెట్టింగ్ టు సీ ఆన్సర్ కీ. సార్ 27th షిఫ్ట్ టు జాన్ ఆన్సర్ కీ రాంగ్. ఓకే, షిఫ్ట్ టు 27th కీ చాలా తప్పులు ఉన్నాయి. సార్ వీఆర్ అనేబుల్ టు సీ 27th మార్నింగ్ షిఫ్ట్ ఆన్సర్ కీ లో ఛాలెంజ్ కీ అని చెప్పేసి పెట్టారు. ఇట్లా ఈ రకంగా చాలా కామెంట్స్ అన్నీ మనకు వస్తూనే ఉన్నాయన్నమాట, ఈ కామెంట్స్ అంతా కూడా. సో దీన్ని జనరల్గా మామూలుగా ఓపెన్ అవుతుంది, ఎన్టీఏ వెబ్సైట్ స్లోగా ఉంటుంది కదా అనే దీంట్లో ఉన్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సెషన్స్ అన్నీ కూడా చాలా మందికి అయితే ఓపెన్ అయిపోయింది. ఫైనల్గా అసలు ఎందుకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇంత డిఫరెన్సెస్ ఎందుకు? 27th మార్నింగ్ షిఫ్ట్ 27th వాళ్ళది షిఫ్ట్ చూస్తే 99% తీసుకుంటే మనము 99%కి ఆల్మోస్ట్ 236 మార్కులు హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అదే మనం జనవరి 31st తీసుకుంటే 156 మార్క్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఇంత డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 50, ఇది ఒక 30, 80 మార్క్స్ డిఫరెన్స్ హైయెస్ట్ స్కోర్ రావడానికి కారణం ఏంటి? హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి రావటం వల్ల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీంట్లో మేము అనలైజ్ చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మామూలుగా ఎన్టీఏ వాళ్ళు 12 లక్షల మంది ఆల్మోస్ట్ 12 lakh చేంజ్ మెంబర్స్ రాసున్నారు జేఈ మెయిన్స్. సో ఈ 12 lakh మెంబర్స్ని ఏం చేయాలంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవ్రీ డేకి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మనకు 27th 29th 2 3 4 5 డేస్ మనకు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ జరిగింది. సో 2 సెషన్స్ కాబట్టి 10 సెషన్స్ అనుకోండి. 10 సెషన్స్ అంటే ఒక్కొక్క సెషన్లో 1,20,000 మెంబర్స్ని యావరేజ్గా కానీ వీళ్ళు పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బాగా చదివిన వాళ్ళు, బాగా చదవని వాళ్ళు, లేకపోతే యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం అందరూ ప్రతి ఒక్క సెషన్లో ఈక్వల్గా మోరర్లెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతారు. కానీ మన అనాలైసిస్ ప్రకారము 27th మార్నింగే ఎక్కువ మందిని అకామిడేట్ చేసేసింది ఎన్టీఏ వాళ్ళు. ఎందుకంటే 27th మార్నింగ్ ఎక్కువ మందిని అకామిడేట్ చేయటం వల్ల ఏం జరిగిందంటే దీంట్లో చదివే స్టూడెంట్స్, క్రీమ్ స్టూడెంట్స్, అర్బన్ స్టూడెంట్స్, హైదరాబాద్లో చదివి ఇట్లా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫస్ట్ సెషన్లో పడిపోయారు ఆల్మోస్ట్. సో దీంతో ఏమైపోయింది, ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో సో హీఈస్ గుడ్, అతను బాగా కష్టపడ్డాడు, అన్నీ బాగానే ఉంది. సో ఈ గాట్ 236 మార్క్స్. ఎప్పుడైతే ఇతనికి 236 మార్క్స్ వచ్చాయో యావరేజ్గా చదివి లేదంటే యావరేజ్ టు టాప్ చదివిన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో కంపేర్ చేయడం మొదలు పెడతారు. అంటే పర్సంటైల్ తీసే టైంలో ఈ 236 అనేది 100% అయిపోతుంది అనుకోండి. 100% అయిపోతుంది ఆ సెషన్లో. ఈ 236 100% అయితే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుంది, 236తో వీళ్ళు కంపేర్ చేస్తూ మిగతా వాళ్ళకి పర్సంటైల్ తగ్గించుకుంటూ వస్తారు. సో అప్పుడు ఏమవుద్ది, 150 160 170 లేకపోతే 180 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ పర్సంటైల్ అనేది 85% వస్తుంది. అదే మీరు ఇక్కడ చూస్తే ఏది నెక్స్ట్ సెషన్స్లో చూస్తే మీకు ఈ పర్సంటైల్ అనేది అనూహ్యంగా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు 99% చూస్తున్నాం, 156 మార్కులు. సో హైయెస్ట్ స్టూడెంట్కి 156 వచ్చింది. సో 156 వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా అదే 120 130 మార్క్స్ వచ్చిన అతనికి ఆల్మోస్ట్ ఇతనికి కూడా 90% అబవ్ వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 130 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ జనవరి 1st ఏదైతే ఉందో అతనికి మాత్రం 90% కాదు కదా, 85 84 80% కూడా రాలేదు.
ఇది చాలామందికి జరిగిన విషయమే. ఇది చాలామంది లైఫ్ ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది. చాలామంది స్టూడెంట్స్ని చూసాం, వాళ్ళ మార్కులు చూసాము. మార్కులు ఏమో ఎక్కువ ఉన్నాయి కానీ పర్సంటేజ్ తగ్గిపోయింది. సో ఇదంతా పర్సంటేజ్ గేమ్. సో మార్కులు ఎలా వచ్చిందంటే, మార్కులు ఎలా తెలిసిందంటే కీ ఇచ్చారు కదా, కీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని కరెక్ట్ అయినాయో వాళ్ళు లెక్కేసుకున్నారు. ఆ కీ కూడా 2 రకాలుగా ఇచ్చారు. ఫస్ట్ ప్రిలిమినరీ కీ ఇచ్చినప్పుడు ఏమైంది, చాలా తప్పులు ఇచ్చారు. అంటే తప్పులే, వాళ్ళు ఇవ్వడం కరెక్టే కానీ మన అనాలిసిస్ తప్పు, వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఏం చేశారు, ఆన్సర్కి 1 2 3 ఆన్సర్ ఐడి 1 2 3 4 ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఐడి 3, ఇది ఒక 4, ఇది 1 2 ఇచ్చారు. సో ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆన్సర్ కీలో ఏమి ఇచ్చారనమాట, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి అన్నారు. సో మనం ఏం చేస్తాము, 1 2 ఇది ఫస్ట్ అనుకుంటాము, ఇది సెకండ్ అనుకుంటాము. సో సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చాలామంది పొరపాటు పడి 170 180 మార్కులు వచ్చిన స్టూడెంట్లు కూడా మాకు 70 మార్కులు 60 మార్కులు వచ్చాయని చెప్పి చాలా బాధపడిన సందర్భాలు జరిగింది. ఈ టైంలో పేరెంట్స్ కూడా కామెంట్స్ కూడా పెట్టారు, సార్ మాకు మీరు చెప్పిన కీ పద్ధతి వల్ల మాకు మార్కులు పెరిగాయని. సో యాక్చువల్ పరిస్థితి ఏంటిది, ఈ 1 2 3 4 ఏవైతే ఉన్నాయో వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని తర్వాత ఈ 2ని మనం తీసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన కీ. తర్వాత వాళ్ళు మేల్కొని మళ్ళీ ఇదంతా కాదని చెప్పి డైరెక్ట్గా ఆన్సర్ కీలోనే ఈ పలాని క్వశ్చన్ ఆన్సర్ ఐడి ఏదైతే ఉందో ఇది ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు. దీంతో చాలామంది మార్కులు పెరిగిపోయాయి. సో ఈ రకంగా ఫస్ట్ తప్పు రావడం, సెకండ్ మళ్ళీ సరిదిద్దటం, దాని ద్వారా చాలామందికి ఏమేమి ఆన్సర్లు కరెక్ట్గా రాసాము దాని ద్వారా స్కోర్ అనేది తెలిసిపోయింది. ఈ స్కోర్ మనకు పంపించినప్పుడు 160 170 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 160 170 మార్క్స్, ఎవరికి కూడా మనకు ఇంచుమించు 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి 80 to 90% మధ్యలోనే వచ్చింది. సో జేఈ అడ్వాన్స్కి మనకు కట్ ఆఫ్ 90%, అది అందరికీ తెలుసు కాబట్టి ఓకే 90% అబోవ్ తీసుకోవచ్చు. కానీ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్కి పోయినప్పుడు ఈ పర్సంటేజ్ మారిపోతుంది. 90 అనేది సరిపోదు, మినిమం 95 96% వస్తాయి కానీ మంచి ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ రావు. సో వీళ్ళందరూ స్టూడెంట్స్ కూడా అనూహ్యంగా ఏంటంటే జనవరి 1st సెషన్ ఏదైతే ఉందో జనవరి 1st సెషన్లోనే పడ్డారు. మీరు ఒకసారి ఇక్కడ గ్రాఫ్ గమనించినా కూడా చూడండి, 270 మార్కులు, 259 మార్కులు పర్సంటేజ్లు, 99.7కి 273, 259, 253, 236 ఇట్లాంటివి అంతా 200 అబోవ్ పర్సంటేజ్లు ఉంటాయి. మళ్ళీ ఏ షిఫ్ట్లో కూడా ఇంత 200 అబోవ్ అనేది మనకి ఎక్కడ కనపడలేదు, ఓన్లీ 1 or 2 దీంట్లో తప్పితే. సో ఇంత డిఫరెన్స్ అనేది, మేజర్ డిఫరెన్స్ అనేది మాకు తెలిసి ఏంటంటే ఎన్టీఏ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సో నార్మలైజేషన్ అనే మార్క్స్ అనేది ఎలా జరుగుతుంది జనరల్గా, నార్మలైజేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు నార్మలైజేషన్. మీరు ఒకవేళ వాళ్ళ బ్రోచర్ చూస్తే, నేను వాళ్ళ ఎన్టీఏ వాళ్ళ బ్రోచర్ చూస్తున్నాను జేఈ వాళ్ళది, మేము పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో నార్మలైజేషన్ ప్రాసెస్లో చేస్తాము. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద సెషన్ విత్ అ రా ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ద క్యాండిడేట్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద సెషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో దాని బేస్ ప్రకారం వీళ్ళు నార్మలైజేషన్ తీసుకొని ఆ నార్మలైజేషన్కి ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చి వీళ్ళకి ఎంత హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీంట్లో మీరు ఒకసారి చూస్తే వీళ్ళు శాంపుల్ కోసం ఇచ్చారు, హైయెస్ట్ స్కోర్ 335 వచ్చిన వాళ్ళకి ఇతనికి 100% పర్సంటేజ్ వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. మామూలుగా అయితే మనకు హైయెస్ట్ స్కోర్ బేస్డ్ ప్రకారం దాన్ని 100% కింద ఇస్తారు. సో మనకు టోటల్ మార్క్స్ ఎంత వచ్చింది అనే దానిపైన చూడరు, హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వచ్చిందో అతనికి 100% ఇస్తారు. అదే సెషన్లో ఒకవేళ ఎవరికైనా -39 వచ్చింది, సో ఇతనికి వచ్చిన పర్సంటేజ్ 0.0035699. సో ఇతను -39 మార్క్స్లో వచ్చింది కాబట్టి ఈ పర్సంటేజ్ తగ్గిపోయింది. సో ఓవరాల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఏ రకంగా ఇస్తాము అని వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతిసారి మేము సెషన్ అంటే ప్రతి ఒక్క సెషన్కి ఈక్వల్గా చేస్తాం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పన్నారు. సో వాళ్ళు శాంపుల్గా కింద కూడా ఇవ్వడం జరిగింది. మనకు డే 1 మొత్తం అంటే డే 1 షిఫ్ట్ 1కి అయితే 31,000, డే 1 షిఫ్ట్ 2కి 38,000, డే 1 షిఫ్ట్ 2కి 47,000, 46,000, ఈ రకంగా ఒక 10,000 20,000 షిఫ్ట్లో మారుతుంది తప్పితే కొన్ని లక్షల మంది మాత్రం మారదు. సో ఓవరాల్గా 27th మాత్రం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంటే స్టూడెంట్స్ని మాత్రం చాలా ఎక్కువ మందిని పెట్టడం వల్ల, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల, క్రీమ్ లేయర్ అనేది 27th రోజు అలకేట్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ రోజు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ తీసుకునేసరికి చాలా మందికి అయితే అన్యాయం జరిగిపోయింది. మిగతా షిఫ్ట్స్లో వాళ్ళకి అన్యాయం జరగలేదని నేను, బట్ నార్మలైజేషన్ ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అన్యాయమే. ఎందుకంటే 27th రోజు ఆల్మోస్ట్ ఎవరైతే మంచి మార్కులు మంచి స్కోర్ సంపాదించుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ వచ్చింది. సో స్టూడెంట్స్ ఎవరైతే 27th రోజు మీరు పెట్టారో ఒక్కసారి మళ్ళీ మీ కామెంట్ సెక్షన్లో 27th రోజు రాసిన ఎగ్జామ్ స్టూడెంట్ అందరూ కూడా మేము 27th రాసాం, మా స్కోర్ ఇంత, మా పర్సంటేజ్ ఇంత అని కామెంట్స్లో పెట్టండి. సో లెట్ us అనలైజ్ వన్స్ అగైన్. సో మాది తప్ప ఎన్టీఏది తప్ప అనేది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.